ఈరోజు మనం చూడబోయే ప్లేస్ కొండపల్లి కోట. విజయవాడ నగరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కొండపల్లి కోట. ఈ ఒక్క కోట కోసం కొన్ని వందల ఏళ్ళు రక్తం మరిగించిన యుద్ధాలు, రెడ్డి రాజులు, గజపతులు, శ్రీకృష్ణ దేవాలయాలు, కుతుబ్ షాహీలు, చివరికి బ్రిటిషర్లు కూడా దీనికోసమే కొట్లాడారు. గెలుపు కోసం రాజులే తలవంచిన ఈ నేలపై నేటికి ఆ రక్త చరిత్ర గుర్తులు అలాగే ఉన్నాయి. ఆ అంతుచిక్కని రహస్యం ఏంటో తెలుసుకోవాలంటే కొండపల్లి కోట లోపలికి అడుగు పెట్టాల్సిందే. ఈ కోటకు వెళ్ళే మార్గం అంతా చుట్టూ దట్టమైన అడవి, ఎత్తైన కొండలు ఉన్నాయి. సాధారణ దారిలో అందరూ వెళ్తారు, కానీ కొన్ని దారులు మాత్రం గుండెల్లో దడ పుట్టిస్తాయి. గూస్ బంప్స్ తెప్పించే ఆ అడ్వెంచర్ కొండపల్లి ఘాట్ రోడ్. ఒకటి కాదు, రెండు కాదు, ఉక్కిరి బిక్కిరి చేసే మలుపులు, టైర్లు రోడ్డును రాసుకుంటూ వెళ్తుంటే బండి నడిపే ప్రతి చేతిలో ఒక అడ్వెంచర్ థ్రిల్ ఉంటుంది. ఈ రోడ్డు ఎక్కడం అంటే ప్రకృతితో ఒక సాహస యుద్ధం చేస్తున్నట్టే. చరిత్ర, అడ్వెంచర్, నేచర్ అన్నీ ఒకే చోట దొరికే ఈ అద్భుతమైన ప్రదేశాన్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు మనం ఈ కోట లోపల ఉన్న రహస్య గదులు, రాజుల ప్యాలెస్లు, ఏనుగుల శాలలు, అసలు ఎవరికీ తెలియని దీని కంప్లీట్ హిస్టరీని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ కోటని విజిట్ చేయడానికి టికెట్ ఉంటుంది. టికెట్ కాస్ట్ చిన్నపిల్లలకి 10 రూపాయలు, పెద్దవాళ్ళకి 30 రూపాయలు. ఫారినర్స్ వస్తే 300 ఛార్జ్ చేస్తారు. అండ్ పెద్ద పెద్ద కెమెరాలతో వీడియో రికార్డింగ్ చేయాలంటే 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అండ్ ఈ కోట టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 వరకు ఓపెన్లో ఉంటుంది. తర్వాత క్లోజ్ చేసేస్తారు. ముందుగా మనం కోట లోపలి ప్రదేశాలు చూసే ముందు దీని హిస్టరీ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ కోటను క్రీస్తు శకం 1360లో ముసునూరి నాయకులు కొండవీటి రెడ్డి రాజులు నిర్మించారు. రెడ్డి రాజుల తర్వాత ఇది ఒడిస్సాకు చెందిన గజపతుల చేతికి వెళ్ళింది. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవాలయాలు కళింగ యుద్ధంలో గజపతులను ఓడించి దీనిని గెలుచుకున్నారు. ఆ తర్వాత కాలంలో గోల్కొండ సుల్తానులైన కుతుబ్ షాహీల ఆధీనంలోకి, ఆ తర్వాత నిజాం రాజుల చేతికి, చివరిగా 1766లో బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది. అంటే ఆలోచించండి, ఈ ఒక్క కోట ఎన్ని తరాలను, ఎంతమంది రాజులను, వీరులను చూసిందో. చరిత్ర తెలుసుకున్నాం కదా, ఇప్పుడు కోటను ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదిగోండి, ఈ ద్వారం పేరే దర్గా దర్వాజా. ఇది కోట యొక్క ప్రధాన ప్రవేశ ద్వారం. దీని స్పెషాలిటీ ఏంటంటే దీన్ని కట్టడానికి చిన్న చిన్న ఇటుకలు వాడలేదు. కేవలం ఒకే ఒక్క గ్రానైట్ రాతిశిలతో 15 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పుతో దీన్ని మలిచారు. ఆ కాలంలో ఏనుగులు, గుర్రాల మీద సైన్యం వెళ్ళడానికి వీలుగా దీన్ని డిజైన్ చేశారు. శత్రువుల ఫిరంగులు కూడా ఈ ద్వారాన్ని ఏమీ చేయలేకపోయేవి. ఇక ప్రధాన ద్వారం దాటి లోపలికి రాగానే మ్యూజియం కనిపిస్తుంది. ఇది మనల్ని నేరుగా కాకతీయ మరియు తదితర రాజుల కాలానికి తీసుకెళ్తుంది. ఇక్కడ ప్రదర్శించిన పురాతన ఆయుధాలు, కత్తులు, డాలులు చూస్తూ ఒకప్పుడు ఇక్కడ జరిగిన యుద్ధాల గురించి తెలుసుకోవచ్చు. ఇప్పుడు మ్యూజియంగా కనిపిస్తున్న ఈ ప్రదేశం అంతా ఒకప్పుడు బ్రిటిష్ బ్యారెక్స్. నేను ఇందాక చెప్పినట్లు 18వ శతాబ్దంలో బ్రిటిష్ వారు ఈ కోటను ఆక్రమించుకున్నాక దీన్ని ఒక మిలిటరీ బేస్గా మార్చేశారు. వాళ్ళ సైనికులు ఉండటానికి, ఆయుధాలు దాచడానికి ఈ గదులను ఉపయోగించేవారు. ఇక్కడే సైనికులకు కఠినమైన ట్రైనింగ్ కూడా ఇచ్చేవాళ్ళు. అయితే ఈ మ్యూజియం వరకు మాత్రం పెయింట్ వేసి చిన్న చిన్న మోడిఫికేషన్స్ అయితే చేశారు. ఇక ఈ మ్యూజియం యొక్క అసలైన హైలైట్ ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన మన కొండపల్లి బొమ్మలు. ఇక్కడ క్లియర్గా చూపించారు కొండపల్లి బొమ్మను ఎలా తయారు చేస్తారు అనేది. ఫస్ట్ చెట్టుని కట్ చేసి దానికి ఒక షేప్ లాగా తయారు చేస్తారు. వాటి మీద ఫస్ట్ లేయర్ పెయింటింగ్ వేస్తారు. తర్వాత సెకండ్ లేయర్ పెయింటింగ్ వేసి ఇలాంటి అందమైన కొండపల్లి బొమ్మలను తయారు చేస్తారు. ఇక ఇప్పుడు అసలైన ఘట్టం లోపలికి వెళ్దాం.
సో మనం కోట లోపలికి రాగానే వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఖాళీగా ఉంది కానీ ఒకప్పుడు ఇక్కడ కొన్ని చిన్న చిన్న గదులు ఉండేవి. అందులోన సైనికులు విశ్రాంతి తీసుకునేవాళ్ళు. అలాగే ఇక్కడ ఉన్న ఖాళీ ప్రదేశాల్లోనే గుర్రాల్ని, ఏనుగుల్ని ఉంచేవాళ్ళు. అండ్ ఇదే ప్లేస్‌లో ఎంతోమంది గొప్ప గొప్ప రాజులు, వీరులు ఈ కోట కోసం యుద్ధాలైతే చేసుకున్నారు. నిజంగా 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కోట గోడలు మాట్లాడగలిగితే ఎన్నో విషయాలు చెప్పగలిగేవి. ఇక్కడ ఒక నీటి గుంట కూడా ఉంది. మామూలుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ దీన్ని స్విమ్మింగ్ పూల్ అనుకుంటారు. కానీ ఈ అద్భుతమైన నిర్మాణమే ఆనాటి కోనేరు లేదా నీటి గుంట అంటారు. దీని వెనుక పెద్ద చరిత్రే ఉంది. కోట కొండపై ఎత్తులో ఉండటం వల్ల కోటలోకి వచ్చే వారికి త్రాగునీటి అవసరాల కోసం ఈ నీటి గుంటను ఏర్పాటు చేశారు. సరిగ్గా చెప్పాలంటే ఇది వర్షపు నీటిని నిల్వ చేసుకునే ఒక ఆధునిక రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పద్ధతిలో నిర్మించబడింది. ఇక దీన్ని చూస్తే ఇది చతురాకార స్థలంలో రాతి మెట్లతో చాలా పటిష్టంగా నిర్మించారు. ఈ రాతి స్తంభాలు వాటి మధ్య గొలుసులు మాత్రం ప్రస్తుత కాలంలో పర్యాటకుల భద్రత కోసం ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం ఈ కోట మొదటి అంతస్తుకు వెళ్దాము. ఇప్పుడు మనం కోటలోనే అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశానికి వచ్చాం. అదే తనిషా మహల్. గోల్కొండ చివరి నవాబు అబుల్ హసన్ తనిషా పేరు మీద దీనికి ఈ పేరు వచ్చింది. ఇది మొత్తం 2 అంతస్తుల భవనం. క్రింద గ్రౌండ్ ఫ్లోర్లో అంతర్గత గదులు ఉంటే పైన ఒక పెద్ద హాల్ ఉంది. దీన్ని దర్బార్ లేదా కోర్టు హాల్ అంటారు. రాజు ఇక్కడే కూర్చొని తీర్పులు చెప్పేవాళ్ళు. ఇక్కడ కిటికీల నుంచి చూస్తే చుట్టూ ఉన్న కొండలు, శత్రువులు ఎవరైనా వస్తున్నారా అని గమనించడానికి వీలుగా సెక్యూరిటీ సిస్టమ్ భలే ప్లాన్ చేశారు. ఇక్కడ నిలబడితే మనం కూడా ఏదో రాజుల కాలంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఈ దారి చూడండి ఎంత ఇరుకుగా ఉందో. దీన్ని కావాలనే ఇలా కడతారు. ఎందుకంటే శత్రువులు ఈ కోట మీదకి దాడి చేసినప్పుడు అందరూ ఒకేసారి ఈ ఇరుకైన మార్గంలోకి ప్రవేశించకుండా ఇలా కడతారు. ఈ వంతెన మీద గుండా నడుస్తూ వస్తే ఎడమవైపు ఇంకొక రిజర్వాయర్ లాంటి ప్రదేశం కనిపిస్తుంది. ఇదంతా కూడా సహజంగా వర్షం పడినప్పుడు నీటిని నిల్వ చేసుకొని ఇక్కడున్న ప్రజలు వారి అవసరాల కోసం వాడుకునేవారు. దీన్ని కూడా నీటి గుంటలు అని అనేవారు. ఈ గోడలు చూడండి, ఇవి కేవలం రాళ్ళు కాదు, ఇవి నేల యొక్క చరిత్రకు, మన పూర్వీకుల వీరత్వానికి సాక్ష్యాలు. కానీ కొంతమంది పర్యాటకులు వాళ్ళ పేరు గోడ మీద చెక్కగానే వాళ్ళు కూడా చరిత్రలో భాగమైపోతామని అనుకుంటారు. ఇది చరిత్ర కాదు, ఇది చరిత్రకు చేస్తున్న ద్రోహం. ఈ కోట మనది, మన సంపద. మీ పేర్లు రాసిన ఈ చిన్న గీత ఈ కోట యొక్క సౌందర్యాన్ని శాశ్వతంగా పాడు చేస్తుంది. 700 ఏళ్ల నాటి కళను కేవలం కొన్ని నిమిషాల్లో నాశనం చేస్తున్నారు. దయచేసి కొండపల్లి కోటకే కాదు, మన దేశంలోని ఏ చారిత్రాత్మక ప్రదేశానికైనా వెళ్ళినప్పుడు ఇలాంటి పనులు చేయకండి. చరిత్రను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఇప్పుడు మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాను. ఎన్నో వందల సంవత్సరాల చరిత్రకు మూగ సాక్షి ఈ చెట్టు. చూడండి, కోట రాళ్లను ఈ చెట్టు వేర్లు ఏళ్ల తరబడి ఎలా కౌగిలించుకొని బతుకుతున్నాయో. కాలంతో పాటు ఈ కట్టడాలు శిథిలమైపోతున్న ఈ చెట్టు మాత్రం ఈ నేల మీద తన ఉనికిని చెరగని సంతకంలా నిలబెట్టింది. ఇది కేవలం చెట్టు కాదు ఫ్రెండ్స్, శతాబ్దాల గమనాన్ని, రాజుల వైభవాన్ని, కాలం చేసిన గాయాలను నిశ్శబ్దంగా చూస్తున్న ఒక జీవన చరిత్ర ఇది. ఇక్కడ చూడండి, రాజరికపు గదులు, విశ్రాంతి మందిరాలు అయితే ఉన్నాయి.
రాజులు, రాణులు మరియు రాచ కుటుంబ సభ్యులు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా రాతి కట్టడాలతో అనేక గదులను నిర్మించారు. ఇవి వేసవిలో కూడా చల్లగా ఉండేలా ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. ఇవి పరిపాలన మరియు సమావేశ మందిరాలు. రాజులు తమ మంత్రులు, సైన్యాధ్యక్షులతో కలిసి కీలకమైన రాజకీయ విషయాలు చర్చించడానికి, ఇంకా దర్బార్ నిర్వహించడానికి సంబంధించిన గదులు ఇవన్నీ కూడా. మనం ఇప్పుడు కొండపల్లి కోటలోనే ఒక అత్యంత నిశ్శబ్దమైన, భయానకమైన ప్రదేశంలోకి వెళ్తున్నాం. అదే కొండపల్లి కోటలోని కారాగారం, అంటే జైలు. ఇక్కడ ఎటు చూసినా కేవలం చీకటి. ఈ గదిని చూస్తే మామూలు గోడల్లాగే అనిపిస్తాయి, కానీ ఇవి మూగ సాక్ష్యాలు. ఒకనాడు మన కోసమే, మన నేల కోసం పోరాడిన ఎంతోమంది వీరుల చివరి ఊపిరి ఇక్కడే ఆగిపోయింది. స్వేచ్ఛ అంటే ఏంటో తెలియకుండా కాళ్ళకు బేడీలు, చేతికి సంకెళ్లతో, కనీసం సూర్యకాంతిని కూడా చూడకుండా వీళ్ళు పడిన నరకం తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది. ఫ్రెండ్స్, మనం ఈరోజు స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నామంటే దానికి కారణం ఈ చీకటి గదుల్లో వాళ్ళు అర్పించిన ప్రాణత్యాగమే. 1766లో బ్రిటిష్ వాళ్ళు ఈ కోటని పరిపాలించినప్పుడు ఎంతోమంది భారతీయులు ఈ జైల్లోనే బంధించబడి దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఆ అమరవీరులను తలుచుకుంటూనే గుండె బరువెక్కుతుంది. సెల్యూట్ టు ఆల్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఇక్కడ ఈ రాతి కట్టడాలను ఒకసారి గమనించండి. ఇవి చూస్తుంటే అచ్చం ఆ రోజుల్లో మన పూర్వీకులు నిర్వహించిన ఒక రైతు బజార్ అంటే సంతల్లాగా కనిపిస్తున్నాయి కదా. సరిగ్గా ఇక్కడే ప్రజలు నిత్యావసర సరుకులు, పండ్లు, కూరగాయలు, లేకపోతే ఇంకేదైనా వస్తువులు కొనుగోలు జరిపేవారని చరిత్ర చెబుతుంది. రాజుల కాలంలో సైనికులకు, కోటలో నివసించే సాధారణ ప్రజలకు కావలసిన సరుకులను ఇక్కడే వ్యాపారం చేసేవాళ్ళట. ఈ రాతి వేదికలు, క్యూబ్ లాంటి చిన్న చిన్న గదులు అప్పట్లో దుకాణాలుగా లేదా స్టాల్స్ లాగా ఉపయోగపడి ఉంటాయి. అంటే చూడండి ఫ్రెండ్స్, ఆ రోజుల్లోనే మనకు ఒక పద్ధతి ప్రకారం కూడు గుడ్డ వ్యాపారాలు జరిగాయి అనడానికి ఇవే సజీవ సాక్ష్యాలు. ఇక దీని పక్కనే ఒకప్పుడు ఇదే ఈ కోట యొక్క అత్యంత కీలకమైన ప్రాంతాలలో ఒకటి. చరిత్ర ప్రకారం ఇది ఒక భారీ ధాన్యాగారం. అప్పట్లో కోటలో నివసించే రాజులు, సైనికులకు కావలసిన ఆహార ధాన్యాలను, ముఖ్యంగా బియ్యం, పప్పు ధాన్యాలను నిల్వ చేసుకోవడానికి ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇవి భూమి లోపల లేదా నేల మట్టానికి సమాంతరంగా నిర్మించబడ్డాయి. ఇప్పుడు మనం ఈ కోటలోనే అత్యంత ముఖ్యమైన ప్రదేశానికి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చిన పర్యాటకులు ఈ ప్లేస్ని చూడకుండా వెళ్ళరు. ఫోటో స్పాట్కి, నేచర్ లవర్స్కి ఇది పర్ఫెక్ట్ ప్లేస్. మీరు ఇక్కడ చూస్తున్న ఈ అద్భుతమైన పచ్చని మరియు విస్తారమైన కొండపల్లి గ్రామం యొక్క వ్యూ ఏదైతే ఉందో అదే ఈ కోట యొక్క అత్యుత్తమ వ్యూ పాయింట్. చూడండి, ఎంత దూరం వరకు మన చూపు వెళ్తే అంతవరకు ఈ సుందరమైన కొండపల్లి కొండలు, వాటి మధ్యలో విస్తరించి ఉన్న పంట పొలాలు, ఆకుపచ్చని చెట్లు, చిన్న చిన్న గృహాలతో కూడిన కొండపల్లి గ్రామం ఒక పెయింట్ లాగా భలే కనిపిస్తుంది కదా. ఆ రోజుల్లో రాజులు ఈ కోటపై నుంచే తమ రాజ్యాన్ని గమనించేవాళ్ళు. శత్రువుల రాకను పసిగట్టడానికి ఇది ఒక గొప్ప వ్యూహాత్మక స్థానంగా ఉండేది. ఇప్పుడు కూడా ఈ కోటను సందర్శించే పర్యాటకులు అందరూ తప్పక రావాల్సిన ప్రదేశం ఇది. ఎంత అలసిపోయి కోటెక్కినా ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత ఆ అలసట మొత్తం పోతుంది. కాలంతో ప్రయాణించిన ఈ కొండపల్లి కోట ప్రయాణం నిజంగా ఒక అద్భుతం. ఇక్కడ ప్రతి రాయి వెనుక ఒక చరిత్ర ఉంది. చరిత్రను ఇష్టపడే వారికే కాదు, ప్రశాంతతను కోరుకునే ప్రతి ఒక్కరికి ఇదొక మరువలేని ప్రదేశం. ఇలాంటి మరిన్ని అద్భుతమైన ప్రదేశాలను, అరుదైన విశేషాలను మీ ముందుకు తీసుకువస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో అద్భుతమైన ప్రదేశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.